ఏ దేశవ్యాప్తంగా ఇది ఎప్పటికీ కూడా పరిష్కారం గాని సమస్యగానే మిగిలిపోతా ఉంది. భారతదేశంలో వలస అనేది రెండు రకాలు. ఒకటేమో విదిన్ ద స్టేట్, ఎందుకంటే సొంత రాష్ట్రంలోనే నగరాలకు వలస వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి ఆర్థిక విషయాలపైన, అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండడం వల్ల పట్టణ ప్రాంతాల్లోకి వలస వచ్చేసి ఏ ఉపాధి దొరికితే ఆ ఉపాధిలో చేరడం. అంటే స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ లేబర్ అని చెప్పి రెండు రకాలుగా ఉంటారు. స్కిల్డ్ వాళ్ళకేమో కొంత మంచి ఉపాధి అవకాశాలు దొరికే అవకాశం ఉంది, మంచి జీతాలతో. కానీ అన్స్కిల్డ్ లేబర్స్ మాత్రం రోడ్డు పైన నిలబడి ఆ, ఎప్పుడు ఎవరు నన్ను పని కోసం పిలుస్తారని చెప్పి వేచి చూసేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ రోజు ఏదైతే కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇండియా నెక్స్ట్ వాళ్ళు పెట్టినటువంటి అద్భుతమైనటువంటి డిబేట్ లో, దేశంలో ఉన్నటువంటి కార్మిక రంగానికి రావాల్సినటువంటి కార్మిక జీతభత్యాలు ఇస్తున్నారా, ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినప్పుడు లేదా అని జరిగినప్పుడు చట్టాల ప్రకారమే వాళ్ళకు చర్యలు తీసుకుంటుంది, లేకపోతే ఆ ప్రాణాలు పోయిన తర్వాత పట్టించుకోకుండా కుటుంబాలను వీధిన పడేసేటువంటి పరిస్థితి ఉన్నాయా? అయితే వీటిపైన ప్రభుత్వాలు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటాననేటువంటిదే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం. 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఇంకా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు, పట్టణ ప్రాంతాలకు వలసలు కొనసాగుతూనే ముడిపడి ఉంటుంది మేడం. ఒకటి, ఆర్థికంగా అందరితో కంటే ఎక్కువగా స్థిరపడాలనేటువంటి ఆకాంక్ష. పేద నిరుపేద కుటుంబం అయితే పూట గడవడం కానీ, రోజు గడవడం కానీ, లేకపోతే ఇటువంటి క్రమంలో వలసలు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే, ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలలో కృష్ణా గోదావరి నదులు ఉన్నప్పటికీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ భూముల్లోకి ఈ నీరు అనేటువంటిది, కృష్ణా గోదావరి నది జలాల నీరు ఆ పొలాల్లోకి రాకపోవడం, ఎటువంటి స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా, వ్యవసాయంలో అనుభవం ఉన్న వాళ్ళు కూడా, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎడారి లాంటి పరిస్థితులు ఉండడం వల్ల దేశాలకు కానీ, దుబాయ్కి, బొంబాయికి, బోర్బాయికి అనే ప్రాంతంలో తెలంగాణ ఉద్యమ సమితులు నినాదాలుగా కొనసాగింది. అయితే 2014 2015 సంవత్సరంలో, తొలి సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 36,000 పైచిలుకు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పౌరులు వివిధ గల్ఫ్ దేశాలకు వలస వెళ్ళడం జరిగింది. వాళ్ళందరూ కూడా పెద్దగా ఉన్నతమైనటువంటి చదువులో చదివినటువంటి, కేవలం ఉపాధి కోసం ఇక్కడ నుంచి వెళ్ళడానికి రెండు కారణాలు. ఒకటి, దుబాయ్కి కానీ గల్ఫ్ దేశాలకు కానీ వెళ్ళడానికి కారణం ఏంటంటే రూ. 1,00,000 పని ఉండడం వల్ల అక్కడికి వెళ్ళేసి వాళ్ళు ఏ పని దొరికితే ఆ పని చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తట్టుకోవడం. ఇంకోటి ఏంటంటే కొంతమంది వీసాలు ఇప్పిస్తున్నటువంటి బ్రోకర్స్ కానీ వాళ్ళు చేస్తున్నటువంటి మోసాలను తట్టుకొని ఒకే గదిలో 6 7 అతి దుర్భరమైనటువంటి పరిస్థితులను గడుపుతూ రాత్రి వేళల్లో కానీ వేరే అవర్స్ లో పనులు చేస్తూ డబ్బులు సంపాదించుకొని బతికేటువంటి పరిస్థితులు. అంటే 2016 నుంచి మళ్ళీ 2021 వరకు చాలా డ్రాస్టిక్ గా చేంజ్ అయింది. కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో చాలా అంశాలలో మార్పులు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో కట్టినటువంటి ప్రాజెక్టులు కానీ, చాలా లోకి ఆ, నీరు రావడం కానీ, దానివల్ల అగ్రికల్చర్ లేబర్ అనేటువంటిది పెరిగింది. అగ్రికల్చర్ లో పనిచేస్తున్నటువంటి అన్స్కిల్డ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వలస వెళ్ళే వాళ్ళు కూడా తగ్గిండ్రు. ఎందుకు చెప్తున్నా అంటే, డాటాతో 2012లో, 2015లో అది 36,000 పై చిలుకుంటే 2021కి వచ్చేసరికి 4,705 మంది మాత్రమే వివిధ దేశాలకు వలస వెళ్ళిండ్రు. చాలా పెద్ద మొత్తంలో తగ్గింది. అయితే ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే, 2022కి వచ్చేసరికి 9,576 మంది వలస కార్మికులను చూపించింది వివిధ దేశాలకు వెళ్ళినటువంటి. ఈ వలస అనేటువంటిది ఎప్పుడు నిరంతరం సాగేది. దేంతో ఆధారపడి ఉంటుంది అంటే, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నటువంటి ప్రభుత్వ రంగంలో ఉపాధులు, ప్రభుత్వ రంగంలో కాకపోతే స్కిల్ తర్వాత ఆ కుటుంబాన్ని పోషించుకోవడానికి అవసరమైనటువంటి అవకాశాలు కల్పిస్తున్నాయా, కేంద్ర ప్రభుత్వమే కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలే కానీ కల్పించే విషయంలో ఇవన్నీ విషయాలు దీనికి వర్తిస్తాయి. అయితే ఈ కల్పించేటువంటి క్రమంలో ప్రభుత్వాలు ఈ కార్మికుల పైన రీసెంట్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది, స్కిల్డ్ అన్స్కిల్డ్ తో పాటు అసంఘటిత కార్మికులు ఎవరైతే కన్స్ట్రక్షన్ ఏరియాలో కానీ, ఇండస్ట్రీలలో కానీ, ప్రాణాంతకమైనటువంటి ఫార్మా కంపెనీలో కానీ, అంటే సాలరీస్ తో సంబంధం లేకుండా ప్రాణాలకు తెగించి మరీ వర్క్ చేసినటువంటి వాళ్ళపైన ప్రతి సంవత్సరానికి 10,000 రూపాయలు సాయం చేస్తామని చెప్పి ప్రకటించింది. ఇప్పటి వరకు కూడా వాటిపైన ఎలాంటి చట్టపరమైన చర్యలు కానీ అమలు చేయడం కానీ జరగట్లేదు. సో కార్మికుల్ని ఎవరైనా కూడా ఆ, ఏ ప్రభుత్వాలు మారినా కూడా కార్మికుల జీవితాల్లో మాత్రం వెలుగులు రావట్లేవు. వాళ్ళకి ఇంకా కష్టం. మోడర్న్ సొసైటీలో టెక్నాలజీతో పోటీ పడలేని వాళ్ళు, నిరక్షరాస్యులు,
చాలా మంది పేద నిరుపేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు మేజర్ గా ఈ రంగాలలో కార్మిక రంగాలలో ఎక్కువగా పనిచేసేటువంటి వర్గాల విషయానికి తీసుకుంటే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు మాత్రం ఎక్కువగా వెళ్ళే అవకాశం ఉంది. బీసీలలో కొన్ని కులాలు వ్యవసాయంగా ఆర్థికంగా స్థిరపడ్డ వాళ్ళు తక్కువ, కానీ ఎంబీసీ కులాలు ఎక్కువగా ఈ ఈ వలస లేకపోతే వాళ్ళ జీవితం గడిచేటువంటి పరిస్థితులు లేనటువంటి దీన స్థితిలో వాళ్ళు ఉంటా ఉన్నారు మేడం.